లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని ప్రజలు తేల్చి నిర్ద్వందంగా తీర్పిచ్చారు. దాదాపు నాకున్న అవగాహన మేరకు మాకు 38-39% ఓటు వచ్చినట్టుంది. ఇప్పుడు కూడా ఇంకా ఫైనల్ అయినట్లేదు. 38 వచ్చిందా 39 వచ్చిందా చూడాలి. డెఫినెట్గా మరి మంచి ఓటింగ్ శాతం మాకు వచ్చింది. నేనేమంటానంటే మరి సింగిల్ డిజిట్లో ఉండిపోయి డిపాజిట్ కోల్పోయింది కదా ఇవాళ ఇంకో పార్టీ. ఇప్పుడు మేము ఓటమి పాలయ్యి ఇంత గట్టి పోటీనిచ్చి అధికార పార్టీ ఇన్ని రకాల ప్రలోభాలు పెట్టినా, ఇన్ని రకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా, ఇన్ని రకాల కార్యక్రమాలు చేసినా గట్టిగా నిలదొక్కుని బ్రహ్మాండమైన పోటీనిచ్చాం. అట్లాగే మీరు చూస్తే ఉప ఎన్నికల్లో గతంలో ప్రతి ఉప ఎన్నిక మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాదాపుగా మేమే గెలిచాం, ఒకటో రెండో మినహాయిస్తే. కాబట్టి ఇవన్నీ కూడా జరిగే వ్యవహారాలు. దీన్ని అంత ఇది చేయాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ తర్వాత సమీక్ష చేసుకున్నాం. పార్లమెంట్ తర్వాత ఒక్కొక్క నియోజకవర్గం సమీక్ష చేసినాం ఏం జరిగింది అని. పార్లమెంట్ ఒక అసాధారణమైన పరిస్థితిలో జరిగింది. అప్పటికిప్పటికి వచ్చిన తేడా మీరు చూస్తే బీఆర్ఎస్ఏ ప్రత్యామ్నాయం, బీఆర్ఎస్ఏ ప్రధాన ప్రతిపక్షం అని ప్రజలు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో స్పష్టమైన తీర్పిచ్చారు. సరే, సహజంగా గెలుస్తామని ఆశించాం, కొంత నిరుత్సాహపడతాం డెఫినెట్గా ఓటమి పాలైనప్పుడు, కానీ నిరాశ లేదు. అది నేను చెప్పేది. బ్రదర్, మేము ఎన్నికల కమిషన్ దగ్గర పోయాము, స్పష్టంగా వారి ముందు ఆధారాలతో సహా పెట్టాము. డబుల్ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎంతమందికి ఎన్నెన్ని ఓట్లు ఉన్నాయి, చివరికి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి యొక్క సొంత తమ్ముడు ఆయనకే 3 ఓట్లు ఉన్నాయన్నది కూడా ఆధారాలతో సహా ఇచ్చాము. ఇక మీరు అడగాల్సింది ప్రశ్న ఎలక్షన్ కమిషన్, మమ్మల్ని కాదు. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకపోతే మీరు మమ్మల్ని అడిగితే మేము ప్రధాన ప్రతిపక్షంగా పోటీ చేశాము, వ్యవస్థలో ఉన్న లోపాలు ఎత్తి చూపాము, జరుగుతున్న అన్యాయాల అరాచకాలు మా అభ్యర్థి, చివరికి దొంగ ఓట్లు వేస్తున్నారని మా అభ్యర్థి పోలింగ్ రోజు కూడా పోరాడారు. మీరు చూశారు మీ కళ్ళ ముందు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు గుంపులుగా 1000 మంది ఒక దగ్గర చేరి దొంగ ఓట్లు వేస్తుంటే మా అభ్యర్థి పట్టించారు. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది, ఇవన్నీగా అందుకే అంటున్నారు చర్చ జరగాల్సిందే. ఏ రకంగా అధికార యంత్రాంగం పనిచేసింది, ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ పనిచేసింది, ఇవన్నీ మీ ముందున్నాయి. సరే, ఇప్పుడు నేను ఓటమికి నేను సాకులు వెతకట్లేదు, నేను వాస్తవాలు మీ ముందు పెడుతున్నాను. ఎలక్షన్ ముందు పెట్టాను, ఎలక్షన్ తర్వాత చెప్తున్నాను. ఏదేమైనప్పటికీ మేము మాత్రం డెఫినెట్గా ప్రజల్లో ఉంటాము, ప్రజలతోనే ఉంటాము. ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలే ప్రధాన ఇతివృత్తంగా ముందుకు పోతాం, ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం, ముందుకు పోతూనే ఉంటాం. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు అల్టిమేట్గా ఎలక్షన్ ఫలితం వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది, రేపు ఏమేం జరగబోతుంది, ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుందంటున్నారు. సో మరి ఆ 3 ఏళ్ళు ఏం జరగబోతుంది చూద్దాం. ఎందుకంటే అల్టిమేట్గా ఈ ప్రభుత్వం తన వైఖరి ఏమైనా మార్చుకోదా, మళ్ళీ శని ఆదివారాలు పేదల కొంపలు కూలగొట్టే పని చేస్తూనే ఉంటుందా చూస్తాం. మేము చూస్తాం, మీరు చూస్తారు. ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర మాత్రం మేము బలంగా పోషిస్తాం. ప్రజల్లో మాత్రం ఎక్కడా తగ్గకుండా ప్రజల తరపున మాట్లాడుతూనే ఉంటాం. ఈ విషయంలో మమ్మల్ని ఏ రకమైన వారు ప్రయత్నాలు చేసినా మా గొంతు మాత్రం నొక్కలేరు, ఇది మాత్రం పక్కా. ఇప్పుడు మీరు చూస్తే పశ్చిమ బెంగాల్లో బీజేపీ నుంచి పోయి ఆయన ఎమ్మెల్యే గారు ముకుల్ రాయ్ అని తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. హైకోర్టే కొట్టేసింది, ఆయన డిస్క్వాలిఫై చేసింది. మరి పశ్చిమ బెంగాల్లో జరిగింది ఇక్కడ కూడా జరుగుతుందని మేము కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే న్యాయమే కదా. యాంటీ డిఫెక్షన్లా దేశమంతా ఒకటే ఉంది, బెంగాల్కు వేరే లేదు, తెలంగాణకు ఇంకోటి లేదు. కాబట్టి మేము కూడా ఆశిస్తుంది ఏంటంటే ఇక్కడ కూడా 10 ఉప ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నాము. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఒక్క ఉప ఎన్నికకే మరి ఇంత అపసోపాలు పడ్డారు కాంగ్రెస్ వాళ్ళు. మరి 10 ఉప ఎన్నికలు వస్తే వాళ్ళకి ముచ్చెమటలు బట్టి మరి రాహుల్ గాంధీని, ఇంకా ఇందిరాగాంధీని, ఇక సోనియా గాంధీని అందరినీ దించుతారేమో చూడాలి. కాబట్టి మేమైతే ధైర్యంగా లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినా ఉప ఎన్నిక వచ్చినా అన్నీ ఎదుర్కొంటాం. మాకు కొత్త ఏం కాదు, ఇది 2001 నుంచి కొట్లాడుతూనే ఉన్నాం, భవిష్యత్తులో కూడా కొట్లాడతాం. మాకు ఎన్నికలేం కొట్లాడడం కొత్త కాదు, గెలుపులు ఓటములు అన్నీ చూసాం మేము. ఆ స్థితప్రజ్ఞత మాకుంది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఒక్క ఉప ఎన్నికకే ముఖ్యమంత్రి కాలికి బల్బం కట్టుకొని వెంకటగిరి బస్తీలలో కూడా తిరిగిండు. మరి 10 ఉప ఎన్నికలు వస్తే మరి ఏం చేస్తారో చూడాలి. థ్యాంక్ యూ. అవును, ఎవరన్నారు? నీకు పేపర్ లీక్ అయిందా? నేనేమంటా, వస్తే కొట్లాడతాం, ఏమున్నది బ్రదర్ అలా. ఇప్పుడు అల్టిమేట్గా కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఒక అసాధారణమైన పరిస్థితిలో జరిగింది. అందులో మాకు 3వ స్థానం వచ్చింది. ఈరోజు మరి ఈ ఎన్నికల్లో మేము గౌరవప్రదంగా మాకు దాదాపు 38-39% ఓటింగ్ వచ్చింది. 38-39% ఓటింగ్ అంటే కూడా తక్కువేం కాదు ప్రతిపక్షంలో. సరే, సహజంగా పోటీ చేసినప్పుడు గెలుస్తామనే కొట్లాడతాం, గెలవమని ఎందుకు అనుకుంటాం? సరే, జరిగింది ఏందో మీరు చూసిండ్రు కదా, ఇప్పుడు మీ మీడియాలో చూపెట్టిన, నేను చెప్పుడు కాదు కదా. ఎన్నికల రోజు ఎట్లా విచ్చలవిడిగా ఏమేం చేసిరో మీరు చూసిండ్రు. ఎన్నికల కమిషన్ ఎంత అట్రఫ్లాప్ అయిందో మీరు చూసిండ్రు. ప్రజాస్వామ్యాన్ని ఎట్లా అడ్డంగా తుంగలో దొక్కిరో మీరు చూసిండ్రు. కానీ ఇవేవి మా ఓటమి కారణమని నేను చెప్తలేను, ఇవన్నీ జరిగినాయని చెప్తున్నాను అంతే. ప్లస్ ఒక్కొక్కరికి ఎన్నెన్ని ఓట్లు రాయించిండ్రు అది కూడా చూసిండ్రు. కాబట్టి ఇన్ని ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే దీని మీద చర్చ జరగాలి, భవిష్యత్తులోనే చర్చ జరగాలి. ఏదేమైనప్పటికీ
ఏదేమైనప్పటికీ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద పీపుల్ ఆఫ్ జూబ్లీ హిల్స్, వీఆర్ సర్టన్లీ థ్యాంక్ఫుల్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఫర్ కంటిన్యూయింగ్ టు అఫర్మ్ దేర్ ఫెయిత్ ఇన్ ద లీడర్షిప్ ఆఫ్ కేసీఆర్ గారు. వీ విల్ ఫైట్ on public issues, we will fight on all people's issues till such time as KCR Garu once again leads the state of Telangana, and we will continue to do our job